కమ్మని మునక్కాయల కూర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి బాగా ఉడికిన మునక్కాయలు, బాగుంటుంది ఈ కూర. దీని ప్రాసెస్ ఇప్పుడు ఎలానో చూద్దామండి, పదండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంబి కిచెన్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మునక్కాయల కర్రీ అండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు మునక్కాయలు కట్ చేసుకున్నాను, ఏమైనా పీసెస్. తర్వాత ఒక పెద్ద టమాటా, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ఇట్లా పతలా కట్ చేసుకోవాలి, మెంతం కూర, కరివేపాకు, చింతపండు నానబెట్టినాను కొద్దిగా, ఆయిల్, అల్లం వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, 1 టేబుల్ స్పూను కారం అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దామండి. ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న 1 టమాటా వేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలండి. టమాటాను ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసి వేయించుకోవాలి. టమాటా వేయించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇది పూర్తిగా చల్లారాలి. తర్వాత మనము ఏ కడాయిలో, ఏ గిన్నెలో అయితే కూర చేయాలనుకుంటున్నామో అది ఆ కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అవ్వాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేద్దాము. నేను టీ గ్లాస్కు 1/2 గ్లాస్ తీసుకున్నానండి ఆయిల్. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్ వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియను ఒకసారి మధ్యలో కలుపుదాము. ఇప్పుడు మంట తగ్గించేద్దాము. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, తర్వాత వచ్చేసి ఇవి మనం వేయించి పెట్టుకున్న టమాటాస్, జీలకర్ర టమాటా వేయించాం కదా, అవి కూడా ఇందులో వేసేయాలండి. వేసేసి తగినంత టేస్ట్కు సరిపడా ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము కూడా ఇందులోనే వేసేద్దాము. వేసి ఇది మిక్సీకి తిప్పేసి పేస్ట్ చేసుకోవాలి. వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి. దీనికి ఒక బౌల్లో తీసేద్దాం. ఇది ఇప్పుడు ఒకసారి కలుపుదామండి. కూర బాగానే ఉడికింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి కమ్మని మునక్కాయల కూర, టేస్టీ మునక్కాయల కూర రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంది. ఇది మనకు రొట్టెలో, చపాతీలు, అన్నంలో చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ.